మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ని కూడా వాళ్ళే తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే చేయించి అన్నీ కూడా కిక్ బ్యాక్స్ వ్యవహారంతో క్విడ్ ప్రోకో తోటి చేసి అధ్యక్ష మనం గౌరవ సభ్యులు లేకపోతే అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో కేవలము లిక్కర్ దోపిడీలో 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇదివరకు చెప్పడం జరిగింది అధ్యక్ష. 30,000 కోట్ల రూపాయలు దోపిడీ. ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారో ఏమి చేశారో తెలియదు అధ్యక్ష. కాబట్టి ఏదన్నా ఆర్థిక శాఖ మంత్రి వర్యులకి ఏదైనా డబ్బు ఎప్పుడైనా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఏదైనా అడిగితే బాగుంటుందేమో. దోచుకున్న డబ్బు ఎంతో కొంతన్నా మనకి ఇస్తే బాగుంటుంది. అట్లాగే అధ్యక్ష ఏదైనా ఒక స్కీమ్ పెడితే బాగుంటుందేమో అధ్యక్ష. ఎందుకంటే రోజు రోజుకి ఈ దోపిడీ డబ్బులు ఎంతెంత దోపిడీ జరిగిందో అనేది రకరకాల విధి విధానాలతోటి దోపిడీ చేశారు వారు. అవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. దానికి సింగిల్ టైం సెటిల్మెంట్ కింద ఏమైనా ఆర్థిక శాఖ మంత్రి ప్రపోజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను దోచుకుంది 1,00,000 కోట్లు, నా ఈ 1,00,000 కోట్లలో 50,000 కోట్లు ఇచ్చేస్తామని చెప్పి చేస్తే ఏమన్నా కేసుల నుంచి మాఫీ చేసేదానికి అవకాశం ఉందేమో కూడా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కూడా ఊహించరు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకి విందులకి విహారాలకి అధ్యక్ష ఆయన ఖర్చు పెట్టిన డబ్బు 20,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 20,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ టోటల్గా మర్చిపోయారు అధ్యక్ష. ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా హెలికాప్టర్, పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తారు. ఎందుకంటే పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి. అట్లాగే చెట్లు విధ్వంసం, విపరీతమైన విధ్వంసం సృష్టించారు అధ్యక్ష. అధ్యక్ష ఇంత విధ్వంసం సృష్టించినప్పటికీ కూడా మనకి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అధ్యక్ష టీడీపీ హయాంలో ఇదివరకు 2019 సంవత్సరంలో 13.5% గ్రోత్ రేట్ ఉండేది అధ్యక్ష. అదే సేమ్ గ్రోత్ రేట్ కనుక ఉంటే అధ్యక్ష ఈ పార్టీకి అధ్యక్ష 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది అధ్యక్ష. అంటే 13.5% గ్రోత్ రేటు కంటిన్యూ చేసి ఉంటే ఇంత అప్పుల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన లేకుండా ఉండేది అధ్యక్ష. ఆఖరికి అప్పుల భారంతో విపరీతంగా కృషించిపోయే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అధ్యక్ష ఆఖరికి చెత్త మీద పన్ను, కరెంటు బిల్లు నేను పెంచడం ఏంటి, ఒక్కసారి కూడా మేము పెంచమని చెప్పిన మనిషి 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు అధ్యక్ష. అత్యంత దారుణమైన దోపిడీ. రోడ్లు బాగలేదు, ఎక్కడ లైటింగ్ బాగలేదు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఏ ఊరే వెళ్ళాలన్నా బై రోడ్డు వెళ్ళాలంటే భయంతో చాలా ఇబ్బంది ఉండేది అధ్యక్ష. అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు అధ్యక్ష. అధ్యక్ష టైం లేదు కానీ అధ్యక్ష మీరు తొందరగా ముగించుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఇందాక మన గౌరవనీయులైన రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష, తప్పనిసరిగా ఈ ఏదైతే ఫుడ్ అడల్టరేషన్ అధ్యక్ష అది అత్యంత ప్రమాదకరమైన విషయం అధ్యక్ష. ఫుడ్ అడల్టరేషను, ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా ఒక ప్రత్యేకమైన కమిటీ కానీ ఒక ప్రత్యేకమైన కొంత ఫండ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కొంత ఫండ్ కేటాయిస్తే అధ్యక్ష ఎక్కడికక్కడ వెరిఫికేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నేమ్ సేకే ఊరికే ఆ డిపార్ట్మెంట్ ఉంది తప్ప దాంట్లో ఏమి స్కిల్టనే ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఎంతో కొంత ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీదలో వారు ఇంత డబ్బు కేటాయిస్తున్నాము ఏదో విధంగా చేస్తామని చేసి దాన్ని స్ట్రెంథనింగ్ చెయ్యకపోతే అధ్యక్ష అత్యంత ప్రమాదకరమైనది ఫుడ్ అడల్టరేషన్ అధ్యక్ష. అన్ని చోట్ల కూడా అడల్టరేషన్ జరిగిపోతుంది. దాన్ని అరికట్ట చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది ఎంత ప్రమాదకరం అంటే ఆఖరికి మనకి డ్రగ్స్ లేకపోతే గంజాయి దానికంటే ప్రమాదకరమైన పరిస్థితిలోకి వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష మా మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అధ్యక్ష దీనికి కూడా సంబంధం ఉంది అధ్యక్ష. మనకి ఇంత బాధ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మరి ఎందుకో నాకైతే అర్థం కాదు అధ్యక్ష, జనరిక్ మెడిసిన్స్ ఎందుకు వాడటం లేదు? తప్పనిసరిగా మంత్రివర్యులు జనరిక్ మెడిసిన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక జనరిక్ మెడిసిన్స్ కనుక వాడితే జనౌషధి మెడిసిన్స్ అధ్యక్ష అత్యంత చౌక ధరతోటి సేమ్ క్వాలిటీ వస్తుంది అధ్యక్ష. సేమ్ క్వాలిటీ సేమ్ ఇంగ్రీడియంట్స్
ఈ బ్రాండ్ పేరు మార్చి వాళ్ళు ఇప్పుడు లోకల్ సప్లైస్ చేస్తున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా ఆర్థిక శాఖకి కొంత వేల కోట్ల రూపాయలు ఆదాయం చేయాలనంటే కంపల్సరీగా జనరిక్ మెడిసిన్స్ వాడవలసిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మనం ప్రజల గురించి కూడా మనం చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మంత్రివర్యులకు ఉంది, ఆర్థిక శాఖ మంత్రికి కూడా ఉంది. కాబట్టి అధ్యక్ష, ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరుకి చెప్పుకుంటున్నాము. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా జనరిక్ మెడిసిన్స్లే వాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, బ్రాండెడ్ది 100 రూపాయలు కనుక ఉంటే హాస్పిటల్ వాళ్ళు కొనేది 40 రూపాయలకు అధ్యక్ష. కానీ మనకి ఛార్జ్ చేసేది వాళ్ళు మళ్ళీ 100 రూపాయల మీద ఛార్జ్ చేస్తారు అధ్యక్ష. అంటే డిస్కౌంట్స్, విపరీతమైన డిస్కౌంట్స్ ఉంటున్నాయి. పైకి 10 రూపాయలు ఉండేది 90 రూపాయలకి 100 రూపాయలకి అమ్ముతున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా ఒక చట్టము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏదైతే మా మంత్రివర్యులను కూడా నేను కోరుతున్నాం అధ్యక్ష, మీ ద్వారా తప్పనిసరిగా ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్కి ఎంతెంత డబ్బులు ఛార్జ్ చేస్తారు, ఒకవేళ వాళ్ళ బిల్లు ఎక్కువైతే ఎవరితోటి చెప్పుకోవాలి, ఈ గోడు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ రెండు కూడా జనరిక్ మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లోనే ఉండాలని మరి ఒక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆర్థిక శాఖ మంత్రి వర్యులను కూడా ఈ రాష్ట్రంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి 1,42,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయాడు కాంట్రాక్టర్స్కి అధ్యక్ష. 1,42,000 కోట్లు. అందరూ కాంట్రాక్టర్స్ ఫోన్లు చేసి పయ్యాలు కేశవులు గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పండి, కనీసము ఈ 31 మార్చి లోపల ఎంతో కొంత పేమెంట్ బిల్స్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి నాకు నిన్నటి నుంచి ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా ఆర్థిక శాఖ మంత్రి వారు దీనిపైన డబ్బులు ఎంతో కొంత ఇప్పించి కాంట్రాక్టర్స్కి న్యాయం చేయవలసిన బాధ్యత ఆయన పైన ఉంది అధ్యక్ష. అట్లాగే ఏదైతే ఏపీ టిడ్కో హౌసింగ్ అధ్యక్ష ఇప్పుడు కూడా దాంట్లో బడ్జెట్లో కేటాయించలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే బడ్జెట్లో కేటాయించలేదు, దానికి ఏపీ టిడ్కో హౌసెస్కి తప్పనిసరిగా కాంట్రాక్టర్స్ కూడా డబ్బులు ఇచ్చి ఆయన కొంచెం పుణ్యం ఉంటే కట్టుకోమని చెప్పండి అధ్యక్ష. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఆమోదించటమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3వ క్లాజులు అనుసూచి, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇక్కడ విషయం 2 మరియు 3వ క్లాజులు అనుసూచి, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Adhyaksha, I move for leave to introduce the Andhra Pradesh Private Universities Establishment and Regulation Second Amendment Bill 2025. చెప్తారా దీన్ని? అధ్యక్ష, మన సెంచురియన్ యూనివర్సిటీది కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష అది మియర్ టెక్నికాలిటీలో మారటం జరిగింది. మన ప్రభుత్వ ఆలోచనలో బోత్ ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉన్నత స్థాయిలో విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఒక పక్కన గ్రీన్ ఫీల్డ్ గురించి మన డీటెయిల్గా మనందరం చర్చించాం. ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్ కూడా కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీగా వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం ఇప్పుడు వివిఐటి అంటే వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వాలని వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా వాళ్ళకి 50 ఎకరాల భూమి ఉంది, 4,75,278 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది, అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, 11 యూజీ పీజీ కోర్సెస్ ఇస్తున్నారు, సుమారుగా 700 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, 9,200 మంది విద్యార్థులు కూడా ఉండటం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, ఈ సొసైటీ ఏంటంటే పెద్ద ఎత్తున ఇంకా పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు కోరింది ఏంటంటే VVITని VVITU అంటే ప్రైవేట్ యూనివర్సిటీ